ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం, వైభవంగా సన్మానాలు. సమాజంలోని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువులు కీలక పాత్ర వహించి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని మన్యం జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం లయన్స్ క్లబ్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల లయన్స్ క్లబ్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా గురువులకు విశిష్ట గుర్తింపునిచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని కొనియాడారు. డైట్లో శిక్షణ పొంది గ్రూప్స్లో మంచి ర్యాంక్ సాధించి కలెక్టర్ స్థాయికి చేరుకోవడం, గురువుల మధ్య ఉపాధ్యాయుల దినోత్సవంలో పాలు పంచుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు. జిల్లాలో విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి బలోపేతం చేయాలన్నదే తన అభిలాష అన్నారు. ఉపాధ్యాయుని వృత్తి ఎంతో విలువైనదని, అంకిత భావంతో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లాను విద్యారంగంలో ప్రథమ స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు కంకణం కట్టుకోవాలని పునరుద్ఘాటించారు. కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ, సృష్టిలో తల్లిదండ్రులు ప్రపంచానికి పరిచయం చేస్తే గురువుగా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుంటారని అన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను దుస్సాలువుతో సన్మానించి జ్ఞాపికలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు లయన్స్ క్లబ్ లో ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, సైన్స్, ఫోటో ఎగ్జిబిషన్ ను కలెక్టర్ తిలకించారు.